ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తున్న తమపై ఈనాడులో తప్పుడు కథనాలు రాయడం తగదని గుంటూరు జిల్లా పొన్నూరులో వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇక తమను కించపరిచేలా వార్తలు రాసిన ఈనాడు ప్రతులను దహనం చేశారు. రాజకీయాలు అంటగట్టి తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈనాడులో కథనాలు రాయడం శోచనీయమన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు పత్రికలు వాలంటీర్ల వ్యవస్థపై విషం జిమ్ముతున్నాయని దుయ్యబట్టారు. కరోనా కష్టకాలంలో సొంత కుటుంబ సభ్యులు బంధువులే దూరంగా ఉంటే ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని గుర్తు చేశారు. వారు అది రేషన్ కార్డు అవ్వనండి, ఇళ్ల పట్టాలు అవ్వనండి, అమ్మఒడి అవ్వనండి, జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కానీ ఇంకా మరి ఏ ఇతర పథకం అయినా కానీ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి వారికి లబ్ధి చేకూరే విధంగా వాలంటీర్లు 24 గంటలు 365 రోజులు అందజేయడం జరుగుతుంది. కానీ కొన్ని మీడియా సంఘాలు కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు కానీ వాలంటీర్ వ్యవస్థని తప్పుపడటం జరుగుతుంది. దీన్ని దయచేసి ఎవరు కూడా వక్రీకరించే విధంగా మాట్లాడవద్దని వాలంటీర్లు పొన్నూరు మున్సిపాలిటీ తరఫున మేము కోరుకోవడం జరిగింది. నేడు ఈనాడు పత్రికలో వాలంటీర్ గురించి తప్పుగా రాయటం జరిగింది. దయచేసి ఇలాంటి వాటిని రాయవద్దని మేము మనవి చేసుకుంటున్నాము. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము స్వచ్ఛంద సేవకులం మాత్రమే. ఏ పార్టీకి మేము ఎటువంటి ఏది చేయట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ప్రతిదీ వాళ్ళ ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి సర్వీసెస్ అనేవి మేము చేస్తున్నాము. దాన్ని ఈ పరంగా మాత్రమే అందరూ చూడాల్సిందని కోరుకుంటున్నాము. దీన్ని ఎటువంటి రాజకీయ పరంగా దయచేసి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు. మేము ఈరోజు చేస్తున్నామంటే ఇంటింటికి అవ్వాతాతల ముఖంలో చాలా ఆనందంగా ఉంది. పెన్షన్ అనేది ఇస్తున్నాం. అలానే అమ్మఒడి, విద్యా కానుక, ఆరోగ్యశ్రీ కార్డు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, ఇలాంటి ఎన్నో పథకాలు జస్ట్ ప్రభుత్వానికి మేము వారధులం మాత్రమే. ఇది అందరూ గమనించి మా వైపు ఎటువంటి చెడు ప్రభావాలు, చెడు మా రాతలు అనేవి రాయకుండా మమ్మల్ని చూడాలని చెప్పి పొన్నూరు మున్సిపాలిటీ అందరు వాలంటీర్ల తరఫున మేము కోరుకుంటున్నాం.